జాగ్రత్తగా ఉండండి. సో క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. నాట్ జస్ట్ బికమింగ్ ఏ క్రిస్టియన్, బట్ బికమింగ్ లైక్ క్రైస్ట్. మనందరం క్రీస్తులాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అన్ని లక్షణాలు ఎలా ఉండాలో చూపించాడు కదా. క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి లక్షణం, క్రీస్తు యొక్క లక్షణం, నీకంటే నీ అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అది మొట్టమొదటి క్యారెక్టర్. రెండోది, నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. మూడోది, వ్యభిచారం చేయొద్దు. నాలుగోది, దొంగతనం చేయొద్దు. ఐదోది, పొరుగువాడిది ఆశించకూడదు. ఆరోది, క్షమించేవాడు క్రైస్తవుడు అంటే కక్షలు సాధించేవాడు కాదు. అండ్ నీ శత్రువుని సైతం క్షమించే గుణం ఉండాలి. సో ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క లక్షణాలు. క్రీస్తు యొక్క లక్షణాలు, ఆ లక్షణాలన్నీ కూడా మనం నేర్చుకున్నాము. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లక్షణాలు ఉన్నాయి క్రీస్తుకి. మనం వాటిలోకి మార్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం కూడా క్రీస్తు యొక్క లక్షణమే. మార్చుకోవడం క్రీస్తు యొక్క లక్షణమే. భరించడం క్రీస్తు యొక్క లక్షణము. సహనము క్రీస్తు యొక్క లక్షణము. ఓపిక క్రీస్తు యొక్క లక్షణము. నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ క్రీస్తు యొక్క లక్షణాలు. అంటే నువ్వు నమ్మావు, సరిపోదు. దేవుణ్ణి నమ్మగానే సరిపోదు, అప్పటి నుంచే జీవితం అనేది మొదలవుతుంది. దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి మన జీవితం ఎలాగుందో అది ఇంపార్టెంట్ అండి. క్రీస్తులాగా మారాలి. ఒకప్పుడు దేవుని తెలుసుకోక ముందుకు నువ్వు ఎలాగైనా బ్రతుకు, పర్లేదు. దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు క్రీస్తులాగా మారాల్సిందే. క్రీస్తు తత్వాలతో, క్రీస్తు లక్షణాలతో, క్రీస్తు స్వభావంతో, క్రీస్తు గుణాలతో మనం మారాల్సిందే. అదే ప్రేమ, శాంతి, కరుణ, కృప, దయ, వాత్సల్యము, మంచితనము, మానవత్వము, సహనము, ఓపిక, ఇవన్నీ విషయాలలో ఉన్నవాడే నిజమైన క్రీస్తు, నిజమైన క్రైస్తవుడు. చూద్దాము నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి రగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. చూసారండి, క్రీస్తు ఏ తప్పు చేయడండి. క్రీస్తు ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన నిందలు మోసాడు, ఆయన అవమానాలు పడ్డాడు. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏ తప్పు చేయకున్నా, మనం ఏ పొరపాటు చేయకున్నా, మనం ఏ పాపం చేయకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మనము కూడా కొన్ని నిందలు మోయాల్సి ఉంటుంది. మనల్ని కూడా నిందిస్తున్నారు, విమర్శిస్తుంటా అంటారు. ఇది క్రీస్తు యొక్క లక్షణాలు. సో ఎందుకనగా మనం ఆయన వందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో క్రీస్తు యొక్క లక్షణాలు ఓపిక, భరించడం, సహనము. ఇప్పుడు యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు, ఏ పాపం చేయలేదు, కానీ ఆయన మీద పాపం వేయబడ్డది, ఆయన మీద నేరం మోపబడ్డది. సో అలాగా క్రీస్తు యొక్క లక్షణాలు. ఆయన ఓర్చుకున్నాడు, సహనం. అందుకే మనకు కూడా సహనం, ఓపిక ఉండాలి. మనం ఏ తప్పు చేయకుండా మన మీద నిందలు వేస్తారు, అవమానాలు వేస్తారు, మనం కూడా ఓర్చుకోవాలి. ఇది క్రీస్తుకు ఉండాల్సిన లక్షణంలో ఒక లక్షణము. సో మనం ఆయన దేవుని నీతి అగినట్లు పాపమెరుగని మన కోసము పాపముగా చేశాను. సో 1 సెకండ్. దేవుని నీతి అగినట్లు పాపం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లక్షణాల్లో మనం మార్చుకోవాలండి. సో నమ్మాము, బాప్తిజం తీసుకున్నాం 20-30 సంవత్సరాల నుంచి, కానీ ఇంకా మనకు ఆ క్రీస్తు యొక్క గుణాలు తెలియలేదు, క్రీస్తు యొక్క లక్షణాలు తెలియలేదు, క్రీస్తు యొక్క మనస్సు తెలియదు. ఏదో నమ్మాము, పరలోకంకి వెళ్తున్నాము, ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము అనే కాదు. మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నామో ఆ దేవునిలోకి మనం మారాలి. ఆ దేవుడి యొక్క లక్షణాలతోటి, స్వభావాలతోటి మనం నిండుకోవాలి. అదే నిజమైన క్రీస్తు యొక్క లక్షణాలు. అందుకే మన దేవుణ్ణి నడవాలి. మన దేవుని పోలిక చొప్పున మనం పుట్టాము. మన దేవుడి యొక్క స్వభావాలతో మనం నిండుకొని పరలోకానికి వెళ్ళాలి. సో ఇది దేవుడి యొక్క చిత్తము. అందుకే వాక్యము ద్వారా మనిషి చాలా మారుతాడండి. మనకు తెలియదు, మనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం, మనకు నచ్చినట్టుగా మనము రెస్పాండ్ అవుతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు. కానీ అలా రెస్పాండ్ కావడం కరెక్ట్ కాదు. మనం దేవుడికి నచ్చినట్టుగా మనం రెస్పాండ్ కావాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా మనం రెస్పాండ్ కావాలి, దేవుడు మెచ్చినట్టుగా మనం రెస్పాండ్ కావాలి. సో అలా చూద్దాము. మనము దేవుని కుమారుడమైన యేసుక్రీస్తు నందున్న వారమై, చూసారా అండి, మనము దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై. సో మనం దేవుల్లో ఉన్నామండి, సత్యవంతుని అందున్నాము. చూసారా, ఆయన సత్యవంతుడు, మనం ఆయనలో నిల్చున్నాము. ఇప్పుడు నాకు ఒక గృహం ఉంది, నా గృహంలో నేను, నా భార్య, నా పిల్లలు ఉన్నారు. అంటే నా గృహంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు మన శరీరంలో యేసు నివసిస్తున్నాడు.
సత్యవంతుని అందున్నాము అంటే మన లోపల ఒక సత్యవంతుడు ఉన్నాడు. మనం ఆయన లోపల నివసిస్తున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. సో చూసారా అండి, మన లోపల చీకటి ఉండకుండా చూసుకోవాలి. మనము దేవుళ్ళు ఎదుగుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము, ప్రార్థనలో ఎదుగుతున్నాము. అలాగే ఆత్మలో, ఆత్మీయతలో కూడా ఎదగాలండి. ఈ క్యారెక్టర్ లో కూడా ఎదగాలి. బిహేవియర్ లో కూడా మనం అందరం కూడా ఎదగాలి. మనము దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. చూసారా, మనందరము వీఆర్ ద బిలాంగ్స్ టు గాడ్. మనందరం దేవుడి పిల్లలము. కాబట్టి మనం కూడా క్రీస్తు లాగా ఉండాలి. క్రీస్తు యొక్క గుణం ఏంటిదో మన గుణం ఏంటిదో మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూసారా అండి, గలతీయులకు రాసిన 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే క్రీస్తు యొక్క లక్షణాలతో మనము నిలబడాలి. ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడిన అంటే క్రీస్తులో కోపం లేదు, క్రీస్తులో ద్వేషం లేదు, క్రీస్తులో పగ లేదు, క్రీస్తులో గర్వం లేదు, క్రీస్తులో అహంకారం లేదు, క్రీస్తులో బలహీనతలు లేవు. సో మనము కూడా అలా కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం లేకుండా మనము కూడా ఆ సిల్వ వేయబడాలి. ఆ విషయాలలో సిల్వ వేయబడాలి, నలగొట్టుకోబడాలి. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా, మనం క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తులో లాగా నడవాలి, క్రీస్తు లాగా మాట్లాడాలి. ఎందుకంటే అండి, ఆయనను అందరూ విమర్శించారు, మళ్ళీ తిరిగి విమర్శించలేదు. అందరూ దూషించారు, మళ్ళీ తిరిగి దూషించలేదు. అందరూ ఆయన మీద నిందను మోపేశారు, అవమానపరిచారు, తిరిగి చేయలేదు. సో అది క్రీస్తు యొక్క సాదృశ్యము సహనము, క్రీస్తు యొక్క సాదృశ్యము ఓపిక, క్రీస్తు యొక్క సాదృశ్యము భరించడము. సో ఇవన్నీ కూడా ఈ క్రీస్తు యొక్క సాదృశ్యము. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. చూసారండి, ఇక నో మోర్ బిలాంగ్స్ టు అవర్ బాడీ. ఇక మనము మనలాగా జీవించద్దు. మనందరం కూడా దేవుణ్ణి తెలుసుకున్నాము కాబట్టి క్రీస్తు లాగా జీవించాలి, క్రైస్ట్ లాగా మనం జీవించాలి. అర్థమవుతుందా అండి? ఇక నో మోర్ బిలాంగ్స్ టు అవర్ క్యారెక్టర్. ఇక నీ లోపల ఈగో ఉండకూడదు, నీ లోపల కోపం ఉండకూడదు, నీ లోపల పగ నివసించకూడదు, నీ లోపల ద్వేషం ఉండకూడదు, నీ లోపల సహనం ఉండాలి. క్రీస్తు యొక్క సాదృశ్యము సహనము. క్రీస్తు నాయందు జీవించుచున్నాడంటే ఆ పోలికలు జీవించాలండి. క్రీస్తుకి సాదృశ్యము ప్రేమ, క్రీస్తుకి సాదృశ్యము సహనము. అదే ప్రేమ, అదే సహనం మన లోపల ఉండాలి. క్రీస్తుకి సాదృశ్యము భరించడము, క్రీస్తుకు సాదృశ్యము నేర్చుకోవడం, క్రీస్తుకి సాదృశ్యము తగ్గించుకోవడం, క్రీస్తుకి సాదృశ్యము ఓపిక. ఇవన్నీ కూడా మన లోపల ఉండాలి. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూసారా అండి, క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను. సో మన లోపల క్యారెక్టర్, మన బిహేవియర్ అంతా కూడా సిల్వ వేయబడాలి. ఇయర్ నో మోర్ బిలాంగ్స్ టు అవర్ బాడీ, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. ఇక దేవతత్వాలతో నిండుకోవాలి, దైవుడి లక్షణాలతో మనం నిండుకోవాలి. అర్థమవుతుందా అండి? క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను. ఇక మనము మన కోసం జీవించకూడదు, క్రీస్తు కోసం జీవించాలి. ఆయన మెచ్చేటట్టుగా బ్రతకాలి, ఆయనకు నచ్చేటట్టుగా బ్రతకాలి, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకకూడదు. అందుకే వి షుడ్ ట్రాన్స్ఫర్ లైక్ ఏ క్రైస్ట్. మనందరం కూడా క్రైస్తు స్వరూపంలోకి మారాలండి. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారండి, మనం ఏం కోరుకుంటాము? నా పిల్లలు నాలాగా మాట్లాడాలి, నా పిల్లలు నాలాగా ఆలోచించాలి, నా పిల్లలు నాలాగా చదువుకోవాలి, నా పిల్లలు నాకు నచ్చినట్టుగా బ్రతకాలి, నా పిల్లలు నాకు నచ్చినట్టుగా ఉద్యోగం చేయాలి, నా పిల్లలు నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని మనం ఎలాగైతే అనుకుంటామో మనందరం కూడా క్రీస్తు లాగా నడవాలని కోరుకుంటాడు. ఇప్పుడు క్రీస్తులో కోపం లేదు, మన లోపల కోపం ఉంటే మనము క్రీస్తు లాగా నడిచినట్టు కాదు. క్రీస్తు లోపల ద్వేషం లేదు, క్రీస్తు లోపల పగ లేదు, క్రీస్తు లోపల అహంకారం లేదు, క్రీస్తు లోపల బలహీనత లేవు. సో మనము అలాగే నడుచుకుంటే మనం కూడా క్రీస్తు లాగా నడిచినట్టే. సో అర్థమవుతుందా అండి? ఎప్పుడైతే ఆ గుణాలతో, ఏసయ్య గుణాలతో, ఏసయ్య స్వభావంతో, ఏసయ్య లక్షణాలతో నిండుకోవాలి. అందుకే ఏసయ్య ఏమంటాడు? మీరు శిల ఎత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. ఇదే వెంబడించడం అంటే. సో శిల ఎత్తుకొని వెంబడించాలంటే ఆ కట్టె తీసుకొని ఆ స్టిక్ ముక్కను ఇలా క్రాస్ లాగా చేసి ఏంటి భుజం మీద వేసుకొని ఊరంతా తిరగడం కాదు. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను నా సిలువ ఎత్తుకొని మోయాలి అని అంటాడు దేవుడు. ఇవే మోయడం అంటే. ఒకరు నిన్ను విమర్శించారు, అయినా నువ్వు సహనం పట్టాలి, అప్పుడే నువ్వు శిల ఎత్తుకొని మోసినట్టు. ఒకరు నిన్ను దూషించాడు, అయినా కూడా నువ్వు ఓపికతో ఉండాలి, సో తిరిగి దూషించకుండా, అప్పుడే నువ్వు సిలువ ఎత్తుకొని తిరిగినట్టు.
అర్థమవుతుందా అండి? సో అందుకే మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు, మన శరీరము, మన సం సమ సమస్తము క్రీస్తే. క్రీస్తు లాగానే మారాలి. క్రీస్తు లాగానే నడవాలి. క్రీస్తు లాగానే ఆలోచించాలి. క్రీస్తు లాగానే మనం బ్రతకాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిలాగా అవుతావు. సో చాలా మంది బాప్తిజం తీసుకుంటారు, మళ్ళా త్రాగుతారు. బాప్తిజం తీసుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. బాప్తిజం తీసుకుంటారు, కోపాలు, ద్వేషాలు పగులుతూ ఉంటారు. బాప్తిజం తీసుకుంటారు, భార్యాభర్తలు తిట్టుకుంటారు, తన్నుకుంటారు. బాప్తిజం తీసుకుంటారు, ఇతరులను మోసం చేస్తారు. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అనిపియవు, అన్యుడిలాగానే అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఈ రక్షణలోకి వచ్చావో, యూ షుడ్ బికమ్ లైక్ ఏ క్రీస్ట్. యూ కెన్ యాక్ట్ లైక్ ఏ క్రైస్ట్. యూ కెన్ లీవ్ లైక్ ఏ క్రైస్ట్. యూ కెన్ ఫాలో జీసస్ క్రైస్ట్ ఓన్లీ. దేవుడు ఏమన్నాడు? నన్ను మాత్రమే వెంబడించమన్నాడు. నన్ను మాత్రమే వెంబడించడం అంటే నాలాగా పోలి నడుచుకోండి, నా స్వభావంతో నడుచుకోండి. అప్పటిదాకా ఏ మనుషుడు కూడా నడవలేకపోయాడండి. కానీ దేవుడే వచ్చి ఇగో నేను నడిచి చూపిస్తాను అన్నాడు. సో కష్టమే ఆయనలాగా బ్రతకడం, ఒక అబద్ధం ఆడకుండా, ఒక మోసం చేయకుండా, శత్రువులను సైతం ప్రేమించడము. సో మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళను కూడా కైండ్ గా ఉండడము కష్టమే, కానీ తప్పదు. ఎందుకంటే మనము దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాము. సో ఆయన వల్ల, ఆయన కోసము మనం జీవిస్తున్నాము. సో ట్రాన్స్ఫర్ అయిపోవాలి, మనందరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. ఆ పగలకు పోవద్దు. పగలకు పోయి కోర్టు కేసులు వేసుకోవడం, ద్వేషాలకు పోయి తన్నుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ క్రీస్తు లక్షణాలు కాదు. క్రీస్తు యొక్క లక్షణం తగ్గించుకోవడం, క్రీస్తు యొక్క లక్షణం భరించడం, క్రీస్తు యొక్క లక్షణము సహనంగా ఉండడం, క్రీస్తు యొక్క లక్షణం ఓపికతో ఉండడం, క్రీస్తు యొక్క లక్షణము కీడుకి ప్రతి కీడు చేయకపోవడం, క్రీస్తు యొక్క లక్షణము ప్రార్థన చేయడం, క్రీస్తు యొక్క లక్షణము వర్డ్ ఆఫ్ గాడ్ కి ఒబై కావడము, సబ్మిట్ చేయడము, క్రీస్తు యొక్క లక్షణము ఓపిక, సహనము, ఇవన్నీ కూడా ప్రేమ, కరుణ, కృప, దయ, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క లక్షణాలు. నేనైతే ఈ దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి వరము, దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము మనశ్శాంతి అండి. మనశ్శాంతిని ఇచ్చాడు, దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు, తృప్తినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ దేవుడిని నమ్ముకున్నాక నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఎస్, నాకు ఏదైనా కూడా నా దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి, ఏదైనా కూడా నా దేవుడు ఉన్నాడు నాతో, నా తరఫున మాట్లాడడానికి. అందుకే నేను నిశ్చింతగా ఉంటాను. సో ఎవరేమనుకున్నా మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అర్థమవుతుందా అండి? మన యేసయ్య మనల్ని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తాడో మీకు తెలియదండి. ఎందుకంటే నాకు కొంతమంది సాక్ష్యం కూడా చెప్పారు, బ్రదర్ మీ గురించి చెడుగా మాట్లాడినప్పటి నుంచి నాకు చెడు జరగడం మొదలైంది, బ్రదర్ మీ గురించి చెడుగా ఆలోచించినప్పటి నుంచి నాకు చెడు కావడం మొదలైంది అని చాలా మంది నాకు సాక్ష్యం చెప్పేవారు. 2-3 దాకా విన్నాను. సో అంతే, నీ వెనకాల నీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళ గురించి కూడా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే నీకెంత సెక్యూరిటీ ఇస్తే ఆయన అలా చేస్తాడు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన అలా చేస్తాడు. అందుకే నెవర్ వరీ అబౌట్ యువర్ క్రిటిసైజ్. అంటే చాలా మంది వాళ్ళు దూషిస్తున్నారు కదా, నేను దూషిస్తాను, వాళ్ళు నేను విమర్శిస్తాను అని దారి తప్పిపోతున్నారు. క్రీస్తు స్వరూపంలోకి నుంచి మారి ఆ అపవాది స్వరూపంలోకి మారుతాము. కాబట్టి గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గుర్తు పెట్టుకోండి, దేవుడు మన శత్రువులను ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు నీతిగా ఉండు, నువ్వు నిజాయితీగా ఉండు, నువ్వు క్రీస్తుని అందుకే ప్రతిరోజు నన్ను వెంబడించి అంటాడు. ప్రతిరోజు వెంబడించడం అంటే ఏంటండి? ఆయన ముందు నడుస్తాడు, మనం వెనకాల నడవడమా? కాదు. ప్రతిరోజు ఆయనను వెంబడించడం అంటే, ఈరోజు నీకు అవమానం వచ్చింది, ఓర్చుకో, అది ఆయనను వెంబడించడం. నీకు నీకు కష్టం వచ్చింది, ఓర్చుకో, సహనంతో ఉండు, ఓర్చుకో. నిందలు వచ్చాయి, ఓర్చుకో. కష్టం వచ్చింది, బాధలు వచ్చింది, సహనంతో ఓపికతో ఉండు, మిక్కిలి మౌనంగా ఉండు. అప్పుడు నువ్వు ఆయనను వెంబడించినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు, సమస్తాన్ని చక్కబెడతాడు. నిన్ను విమర్శించే వాళ్ళ పని ఆయన చూసుకుంటాడు, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతసేపు నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకోవడానికి ప్రయత్నించు. అందుకే ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో వీ షుడ్ బికమ్ ఎ లైక్ ఏ క్రైస్ట్, వీ షుడ్ లివ్ లైక్ ఏ క్రైస్ట్. మీకు చూపిస్తాను ఇంకా క్రీస్తు ఎలా బ్రతికాడో, పాయింట్ టు పాయింట్ చూపిస్తా. ఆయన ఎలా ఓర్చుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు, ఎలా సహనంతో ఉన్నాడు, ఆయన సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు. ఆయన ఒక్కసారి కూడా నేను బైబిల్ మొత్తంలో క్రీస్తుని బాగా క్లోజప్ లో చూసానండి, జూమ్ లో చూసాను, చాలా మానిటర్ చేశాను ఆయన పాయింట్ టు పాయింట్ గురించి. మన మత్తయి సువార్త, లూక్ సువార్త, యోహాను సువార్త,
మార్కు సువార్తలో జీసస్ క్రైస్ట్ కంప్లీట్ గా నేను మానిటర్ చేశాను. ఆయన ఎలాగా బిహేవ్ చేశాడు, ఎలాగా మాట్లాడాడు, ఎలాగా ఆయన తగ్గించుకున్నాడు. సో ఒకటే, అందరూ కలిసి ఆయనను పిలాతు ముందు నిలబెడితే అందరూ ఆయనను విమర్శించారు, అందరూ ఆయనను దూషించారు, అందరూ కూడా తప్పు నేరం మోపారు. అయినా కూడా ఆయన ఒకటే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు పిలాతు అంటాడు, నువ్వు ఇంత మౌనంగా ఉంటే ఎలా అని అన్నాడు. అప్పుడు ఆయన్నే చూసి ఈయన లోపల ఏ దోషము లేదని అంటాడు. చూసారా అండి, నువ్వు మౌనంగా ఉంటే సరిపోతుందండి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ విల్ నెవర్ మార్కెట్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు కూడా నా గురించి ఎక్కడ కూడా మార్కెట్ చేసుకోను. ఒకవేళ నన్ను విమర్శిస్తున్నారా విమర్శించుకొని, దూషిస్తున్నారా దూషించుకొని, అంతేకాని నీ గురించి ఎప్పుడు కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకోకు. నేను ఇలాంటి వాడిని, నేను ఇది చేయలేదు, దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ఆయన మార్కెటింగ్ చేసుకున్నాడా అండి? ఎక్కడ కూడా. ఇప్పుడు ఆయన విమర్శించిన దూషించిన, నేనేమి చేయలేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఏమనలేదు, కాముగా ఉన్నాడు. అన్ని సమస్తాన్ని దేవుడే చక్కబెట్టుకుంటాడు. అందుకే నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడని తెలిసిన, ఐ విల్ నెవర్ మార్కెట్ మై సెల్ఫ్. గాడ్ నోస్ వాట్ ఐ యామ్, గాడ్ నోస్ హూ ఐమ్ ఐ. సో అర్థమవుతుందండి. దేవుడికి తెలుసు మనం అంటే ఏంటిదో, మనకు దేవుడికి తెలుసు. మనం ఎవరమో దేవుడికి తెలుసు. సో నువ్వు మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దేవుడే చూసుకుంటాడు. సో అలా బ్రతికాడు జీసస్ క్రైస్ట్, అలా బ్రతికాడు. అందరూ అందరూ గొప్ప శబ్దంతో ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి, ఆయన ఏ తప్పు చేయలేదన్నా కూడా సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. అయినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. చూసారా అండి, అది గొప్ప మహిమ కోసమే కదా. అందుకే నీ మౌనంలో నుంచి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే క్రైస్తవుడి యొక్క ఇంకొక లక్షణము మౌనంగా ఉండడము, క్రైస్తవ యొక్క లక్షణము. కానీ అలా కాదు, భర్త ఒక మాట అన్నాడా, భార్య గహీమని అనడం, 2 మాటలు అనడం. సో ఇంటి ముందట ఒక మాట అన్నాడా, మనం 10 మాటలు అనడం. సో అది కాదండి, మాటకు మాట ఎదురు సమాధానం చెప్పడం క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు. మౌనంగా భరించడమే క్రైస్తవుడి యొక్క లక్షణము. ఒకసారి ఆవుని చూద్దాము, మేకను చూద్దాము. ఆవు, మేక మంచి స్వభావం గల జంతువులు. అవి మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతూనే ఉంటది. యేసు ప్రభువారు కూడా మౌనంగా శిల్లనెత్తుకున్నాడు, మౌనంగా తలను వంచుకున్నాడు. సో మౌనంగా ఆయన అంగీకరించాడు, అవమానాలను, నిందలను భరించాడు, సహనం పుట్టాడు. సో అందుకే క్రీస్తు అనగానే సరిపోదండి, క్రీస్తు యొక్క లక్షణాలు. అందుకే క్రీస్తు యొక్క లక్షణాలతో, స్వభావంతో, మనస్సుతో, మనస్తత్వంతో మనం నిండుకోవాలి. సో నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చూసారండి, మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. మీకు తెలుసో తెలియదో కానీ మనందరి మీద దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఉంది. మనందరి మీద దేవుడికి ఒక గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మనందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యం కోసం పిలుచుకున్నాడు. అక్కడ గొప్ప మహిమనివ్వడానికి పిలుచుకున్నాడు. ఒకటే చెప్తాను, ఇది ఏంటిదంటే, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ తిట్టుకోవడాలు, లేకపోతే ఈ యొక్క విమర్శలు, దూషణలు, ఇవంతా ఒక బురద అమ్మ. ఈ బురద చల్లే వాళ్ళు మన మీద ఉంటారు, కానీ మనం వెళ్ళి ఆ బురదలో పడద్దు. అర్థమవుతుందా అండి? ఇదంతా ఒక బురద, ఇదంతా ఒక బురద. నిందలు ఒక బురద, అవమానాలు ఒక బురద. సో నీ మీద రాళ్ళేస్తారు, అదొక బురద. వాళ్ళు వేసారని నువ్వు వేసావు అనుకో, మళ్ళీ అదే బురదలో నువ్వు రాళ్ళేస్తున్నట్టు. ఆ బురదను మనం అంటించుకోవద్దు, వదిలేసేయాలి, ఎక్కడిదక్కడిది వదిలేసేయాలి. వదిలేసి మన పని మనం కాముగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నీకు ఒక మంచి పిలుపునిచ్చాడు. అంటే ఈ దేవుణ్ణి తెలుసుకోవడమే గొప్ప ధన్యత, పరలోక రాజ్యానికి వెళ్ళడమే గొప్ప ధన్యత. ఆ పిలుపుని మనం విరుద్ధంగా వెళ్ళాలని, అంటే నరకానికి వెళ్ళాలని అపవాది ఏం చేస్తాడంటే, నీకు విమర్శగా 10 మందిని లేపుతాడు, నీ మీద రాళ్లను వేపిస్తాడు, నీ మీద విమర్శలను చేపిసి దూషించి నువ్వు కూడా తిరిగి విమర్శించేలాగా, నువ్వు కూడా తిరిగి దూషించేలాగా చేస్తాడు. ఇప్పుడు అపవాది యేసు ప్రభువారి మీద కూడా అలా నిందలు వేపేశాడు, కానీ యేసు ప్రభువారు ఎవరి మీద నిందలు వేయలేదు. అపవాది యేసు ప్రభువారి మీద దూషణలు చేపించాడు, కానీ యేసు ప్రభువారు ఎవరి మీద దూషణలు చేయలేదు. ఎందుకంటే అది ఒక బురద అని తెలుసు ఆయనకు. ఇప్పుడు ఆయన ఒకరి మీద నింద వేసిండని మళ్ళా తిరిగి నింద చేసి ఉంటే ఆయన శరీరము ఆ శిలువ మరణానికి ఉపయోగపడేది కాదు. ఆయన ఒకరు విమర్శించాడని మళ్ళీ తిరిగి విమర్శిస్తే ఆయన శరీరము విమర్శించిన శరీరము శిలువ మరణానికి ఉపయోగపడేది కాదు. ఆయన నోటితోటి ఎవరిని విమర్శించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. సో అందుకే ఆయన శరీరము ఆ శిలువ మరణానికి ఉపయోగమైంది. ఒకవేళ ఆయన శరీరంలో పాపం ఉంటే ఆ పాపపు శరీరంతో ఆ శిలువ మరణము ఉపయోగపడేది కాదు. సో అలా బ్రతికాడు. అందుకే దేవుని కృపను మనందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యం అనే మహిమని ఇవ్వబోతున్నాడండి. దాని పిలుపు కోసం మనము లోబడాలి. అంతేకాని ఈ బురదేసే వాళ్ళ మీద మళ్ళీ తిరిగి బురదేస్తే మన మీదనే బురద పడుతుంది.
సో నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూసారండి, క్రీస్తు మనందరి కోసం చనిపోయాడు. సో మనందరి కోసం చనిపోయాడు కాబట్టి మనందరము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. సో ఆయన చనిపోయిన వ్యర్థం కావద్దు. ఓకేనా? మనందరికి పరలోక రాజ్యం అనే రాజ్యాన్ని ఇవ్వడానికి చనిపోయాడు ఆయనే. సో మనం ఏం చేస్తున్నాం? తెల్లారులేస్తే కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, దూషిస్తున్నాం, విమర్శిస్తున్నాం, తన్నుకుంటున్నాం. సో తెల్లారులేస్తే పగలు కక్షలకు వెళ్తున్నాము. సో మనకు ఆ మహిమను పోగొట్టు ఆయన చనిపోయిన దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కి మనం సరెండర్ కావాలి. సో అర్థమవుతుందా అండి? దేవుని కృపను నిరర్ధకము చేయను. సో నిన్ను పరలోక రాజ్యం కంటే ముందు ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ వ్యర్థమే అంటారండి. అనేవాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవుడికి అప్పచెప్పేయండి. నీ ఆత్మను కాపాడుకో. నువ్వు క్రీస్తుని పోలి నడుస్తూనే ఉండు. ఇప్పుడు యేసు ప్రభు వారు క్రీస్తుని పోలి నడిచాడా లేదా? అంటే క్రీస్తు తత్వాలతో ఉన్నాడా లేదా? ఆయన దైవ కుమారుడు, ఆయన విమర్శించాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. దూషించారు, ఆయన మౌనంగా ఉన్నాడు. సహనం ఉన్నాడు, మాటకు మాట ఎదురు చెప్పలేదు. సో మౌనంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. దూషణకు ప్రతి దూషణ చేయని వాడు నిజమైన క్రైస్తవుడు. ఓపికతో ఉండేవాడు, సహనంతో ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు. బాధ వచ్చినప్పుడు భరించువాడు నిజమైన క్రైస్తవుడు. సంతోషం వచ్చినప్పుడు ఆనందపడువాడు నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు 10 మందిని ఏంటిది ఆదరించాలి. బురద మీద బురద వేసి రాళ్ళేసి బురద చల్లించుకునేవాడు క్రైస్తవుడు కానే కాదు. అర్థమవుతుందా అండి? ఆయన చనిపోయిన మరణము మనందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి, దానికోసం మనము పరిగెత్తాలి. అందుకే నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో. సో క్రీస్తు నా చిన్న పిల్లలారా, చూసారా అండి? మనందరం చిన్న పిల్లలు లాంటి వాళ్ళము ఆయన దృష్టిలో. 1 జాను 2:1 మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూసారా అండి? పాపం చేయకుండా ఉండండి. సో పాపములోకి పడద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నేను ఐ లిసన్ మెనీ టెస్టిమోనీస్. మా మా మేము రక్షణ పొందాము, కానీ మా భర్త ఇంకా పరాయి స్త్రీతో తిరుగుతున్నాడు, నా భార్య పరాయి స్త్రీతో రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకొని వారం సండే చర్చ్కి వెళ్ళి ఆరాధించి స్తుతించి మళ్ళా బయటకు వస్తే త్రాగుడు అనే పాపము, వ్యభిచారం అనే పాపము, డ్రగ్స్ అనే పాపము, లేకపోతే ఇంకా ఈ పరాయి స్త్రీతో పాపము, పురుషుడితో పాపము. సో ఇవన్నీ కూడా చేయొద్దు అని అంటున్నాడు. మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. సో ఎప్పుడైతే క్రీస్తు పాపము చేయనివాడు, క్రీస్తుకి సాదృశ్యము పాపము చేయనివాడు. సో నీ తలంపులో కూడా పాపం రావద్దు, నీ ఆలోచనలో కూడా పాపం రావద్దు, నీ యొక్క మనసులో కూడా పాపం రావద్దు. అలా కాపాడుకోవాలి. ఒకవేళ నీకు చెడ్డ తలంపులు వస్తున్నాయా, ఇమ్మీడియట్ గా ప్రేర్ చేయి. అయ్యా నాకు ఈ చెడ్డ తలంపు వస్తుంది, యేసు నామంలో ఆ తలంపు నుంచి విడుదల కలిగించండి ఆయన. ఐ రిబ్యూక్ దట్ థాట్ అని ప్రార్థించండి. ఒకవేళ నీ మనసులో నీ కుటుంబ సభ్యుల మీద కోపం వస్తుంది, నీ తల్లి మీదనో, నీ అత్తగారి మీదనో, నీ భార్య మీదనో, నీ భర్త మీదనో కోపం వస్తుంది, లార్డ్ జీసస్ నా మనసులో ఆ కోపాన్ని తీసివేయి ప్రభు. ఐ రిబ్యూక్ దట్ యాంగ్రీనెస్ ఆన్ మై ఫాదర్, ఆన్ మై మదర్ అని ప్రార్థించండి. అప్పుడు అది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా అండి? ఈ శరీరము పాపాన్ని నివసించడానికి వీలు లేదు. ఈ శరీరంలో క్రీస్తు నివసించాలి. ఈ శరీరంలో క్రీస్తు లక్షణాలు నివసించాలి, క్రీస్తు స్వభావం నివసించాలి. సో మనందరికీ కూడా ఉత్తరవాది యేసుక్రీస్తు ఉన్నాడు. సో ఆయనని పోలి నడుచుకోవాలి. సో తండ్రి ఎలాగుంటాడో, తండ్రి యొక్క గుణాలు ఎలా ఉంటుందో ఎవరు రిప్రజెంట్ చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి తండ్రి యొక్క గుణాలను రిప్రజెంట్ చేశాడు. సో ఇలా నా తండ్రి ఉన్నాడు, అలాగే నేను ఉంటున్నాను, అలాగే నన్ను పోలి మీరు నడుచుకోండి. నా తండ్రిని పోలి నేను నడుచుకుంటున్నాను. మీరు నా తండ్రిని ఇంతవరకు విట్నెస్ గా చూడలేదు కదా, లైవ్ గా చూడలేదు కదా. అయితే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నా గుణం చూస్తే నా తండ్రి గుణాన్ని చూసినట్టే, నా లక్షణాలు చూస్తే నా తండ్రి లక్షణాలు చూసినట్టు. ఎందుకంటే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. తండ్రి ఎక్కడ ఉన్నాడో నేను అక్కడే ఉన్నాను. తండ్రి యొక్క గుణము, స్వభావము, లక్షణాలు పక్క నుండి చూశాను. కాబట్టి ఆయనను నడిచి నేను ఆయనను పోలి నేను నడుస్తున్నాను. ఇప్పుడు నేను మీ మధ్య నివసిస్తున్నాను, కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కష్టమే నిజంగా చెప్పాలంటే. క్రీస్తులాగా బ్రతకడం కష్టమే, క్రీస్తులాగా ఆలోచించడం కష్టమే, క్రీస్తులాగా మారు మనసు పొందుకోవడం కష్టమే, క్రీస్తులాగా భరించడం, క్రీస్తులాగా సహనం ఉండడము, క్రీస్తులాగా ఓపికతో ఉండడం, క్రీస్తులాగా క్షమించడము, క్రీస్తులాగా ప్రేమించడము కష్టమే, కానీ తప్పదు.
కానీ తప్పదు, పరలోక రాజ్యం రావాల్సిందే కదా. అందుకే డీలింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ అండి. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అప్పటి నుంచే నీకు స్టోరీ అనేది మొదలవుతుంది. అప్పటి నుంచే నువ్వు శిలెత్తుకొని నడవడం మొదలవుతుంది. విమర్శించని వాళ్ళు విమర్శిస్తారు, అయినా కూడా నువ్వు తిరిగి విమర్శించొద్దు. దూషించని వాళ్ళు దూషిస్తారు, అయినా తిరిగి నువ్వు దూషించొద్దు. ఆ సఫరింగ్ తీసుకోవాలి. క్రీస్తు యొక్క సాదృశ్యము టేకింగ్ దట్ సఫరింగ్ అండి. ఆ సఫరింగ్ తీసుకోవాల్సిందే మనము. సో ఐ టుక్ మెనీ సఫరింగ్స్ అండి. ఐ గాన్ త్రూ మెనీ సీజన్స్ అండ్ మెనీ సఫరింగ్స్ అండ్ మెనీ క్రిటిక్స్ మైండ్. అన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. సో యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమునై ఉన్నాడు. చూసారండి, పాపము చేయనివాడు క్రైస్తవుడు, శాంతంగా ఉన్నవాడు క్రైస్తవుడు. ఆయన గుణం ఏంటిదండి? పాపము చేయని గుణము. ఆయన గుణం ఏంటిదండి? శాంత గుణము. సో ఆ శాంత గుణము మన లోపల ఉండాలి. క్రీస్తు యొక్క సాదృశ్యము, క్రీస్తు యొక్క లక్షణాలు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా కసురుకోవద్దు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా అరవద్దు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుడి బిడ్డను అనగానే సరిపోదు. సో ఇవి పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి. సో శాంతి ట్రాన్స్ఫర్మేషన్, మళ్ళీ అది అంటున్నాను, నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు అన్ని కూడా శాంతి. అవతలోడు తిడతా అంటాడు, అయినా నువ్వు నవ్వాలి. అవతలోడు విమర్శిస్తాను తెలిసినా కూడా నువ్వు విమర్శించకూడదు, అయినా నువ్వు నవ్వాలి, శాంతంగా ఉండాలి. ఆ ఇన్నర్ పీస్ అంటారు చూసారా, ఇన్నర్ పీస్ ఎప్పుడు కూడా పాడైపోవద్దు. అది కష్టమే, కానీ ప్రాక్టీస్ చేయాలి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. సో క్రీస్తుకి సాదృశ్యము, సర్వలోకానికి శాంతి గుణము, సహనము గుణము, ఓపిక, పాపము లేకుండా ఉండడం, ఇవన్నీ క్రీస్తు సాదృశ్యాలండి. మీలో చెప్పండి, ఇప్పుడు మీలో కలిపితే ఎంతమందికి శాంతి ఉండదు? నిజంగా నేను చెప్పాను కదా, దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ శాంతి. మనశ్శాంతిని ఇచ్చాడు, నాకు సంతోషాన్ని ఇచ్చాడు. సో దీని గురించి పరిగెత్తమాక, ఉన్న దగ్గరనే పరిగెత్తి పాలు తాగు, నిలబడి నీళ్ళు తాగు, ఉన్న దాంట్లో తృప్తిపడు, అప్పుడే శాంతి. అర్థమవుతుందా అండి? మీలో ఎంతమంది కుటుంబాల్లో శాంతి ఉంది? ఎవరి కుటుంబాల్లో శాంతి లేదు. ఎంతమంది మనసులో శాంతి ఉంది? శాంతి లేదు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా మారావు, కానీ క్రీస్తులాగా మారలేదు, అందుకే నీకు శాంతి లేదు. సో ఇప్పుడు క్రీస్తులాగా మారి, ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆయనని సిలువ వేయిందన్నా కూడా అలాగే మౌనంగా ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు. ఆ బురద అంటించుకోలేదు, ఆ ఇన్నర్ పీస్ ఆయన పాడు చేసుకోలేదు. ఆయన అబద్ధ బోధకుడు అన్నాడు, ఆయన కూడా శాంతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన జయించాడండి, ఈ లోకాన్ని జయించాడంటే ఇగో ఇవే. ఆయన కోపాన్ని జయించాడు, సహనాన్ని జయించాడు, విమర్శలను జయించాడు, అలాగే దూషణలను, విమర్శలను జయించాడు. అన్నిటిని జయించి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించిన రక్షకుడు, లోకాన్ని జయించిన వీరుడు, ధీరుడు. అలాంటి వీరుడు, ధీరుడు లోకంలో ఎవ్వరు లేరండి. అంతే కదండి, కోపాన్ని జయించడం అంత ఈజీయా? సహనాన్ని జయించడం అంత ఈజీనా? శాంతంగా ఉండడం అంత ఈజీనా? నిజం చెప్పండి. ఒక 100 కోట్ల డబ్బుని సంపాదించడం ఈజీ, కానీ మనశ్శాంతిగా ఉండడం చాలా కష్టం. దీర్ఘశాంతంగా ఉండడం చాలా కష్టం. అంటే నెలకు 1 కోటి రూపాయలైనా సంపాదించడం ఈజీ, కానీ ఆ కోపం లేకుండా ఉండడం, ద్వేషం లేకుండా ఉండడం, పగ లేకుండా ఉండడం, సహనంతో ఉండడం చాలా కష్టం. సో అలాంటి కష్టాలైన వాటిని ఆయన గోన్ త్రూ విత్ ద మెనీ సీజన్స్ జయించి వెళ్ళిపోయాడు. సో అర్థమవుతుందా? అది క్రీస్తు అంటే. శాంతిగా ఉండడం వాడే క్రీస్తు. గొడవలు పెట్టేవాడు, గొడవలు పుట్టేవాడు, గొడవలకు వెళ్ళేవాడు క్రీస్తు కాదు. పాపం లేకుండా ఉండేవాడే క్రీస్తు. అర్థమవుతుందా అండి? ఇలా నువ్వు మారాలి, ఇలా మనం మారాలి. సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. సో మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చూసారా అండి, నువ్వు క్రీస్తుని ఎలా తెలుసుకుంటావండి? నువ్వు దేవుని నమ్మినంత, నేను నిజంగా చెప్తున్నా, దేవుని నమ్మినంత మాత్రాన సరిపోదు. వాక్యానికి ఒబే కావాలి, ఆ వాక్యాన్ని, ఆజ్ఞలు తెలుసుకోవాలి. సో నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ కూడా పాటిస్తావో అప్పుడే నువ్వు క్రీస్తును ఎరిగినట్టు, అప్పుడే నువ్వు క్రీస్తుని తెలుసుకున్నట్టు. సో అందుకే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. నువ్వు దేవుణ్ణి తెలుసుకోక ముందుకు నీ జీవితం ఎలా ఉంది, తెలుసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంది. ఆయన ఆజ్ఞలకు నువ్వు తల వంచాల్సిందే. ఈ వాక్యానికి మనం తల వంచాల్సిందే, తల దించాల్సిందే. ఆ ఈగో తీసేయాల్సిందే.
ఆ కోపము తీసివేయాల్సిందే, ఆ పాపము తీసివేయాల్సిందే, ఆ ద్వేషము తీసివేయాల్సిందే. ఎవరైతే ఈ వాక్యానికి తల వంచుతాడో అప్పుడే దేవుడికి తల వంచినట్టు. ఎవరైతే ఈ వాక్యాన్ని నేర్చుకొని తెలుసుకుంటారో అప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నట్టు. ఎరుగునానని తెలుసుకుందుము. అందుకే వాక్యంలోనే చెప్పేశాడు క్రీస్తు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో. ఆయన ఎలా బిహేవ్ చేశాడో చూడండి. మీరు మార్కు సువార్త, మత్తయి సువార్త, లూక్ సువార్త, యోహాను సువార్త ఈ 4 చాప్టర్‌లు క్లియర్‌గా చదవండి. క్రీస్తు ఎలా నడిచాడు. సో ఆయన ఎలా డీల్ చేశాడు పీపుల్‌ని కూడా. ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు. అందుకే అంత గొప్ప అనాయింటింగ్ ఊరికే రాలేదాయనే. ఆయన ముట్టుకుంటే దయ్యాలు వెళ్ళిపోయేది. ఆయన నీడ తాకి కూడా దయ్యాలు వెళ్ళిపోయాయి. అంత అనాయింటింగ్ ఎందుకు వచ్చింది ఆయనకు? ఆత్మ ఫలాలలో వర్ధిల్లాడు ఆయన. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు అబద్ధికుడు. వానిలో సత్యం లేదు. అవును నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. బాప్తిజం తీసుకున్నాను అని చెప్పి వ్యభిచారం చేయడం కరెక్టా? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా తెలుసుకొని వాడు అబద్ధము చేసిన వాడు. సో అందుకే చాలా మంది కూడా ఎరిగి ఉన్నాను. నాకు దేవుడు తెలుసు. అంతేకాని దేవుడిని పోలి నడుస్తున్నావా? దేవుడి పోలి నడవాలండి. దేవుడు తెలుసుకోవడం కాదు. దేవుడి పోలి నడవాలి ఎప్పుడైనా కూడా. మన తల్లిదండ్రులు తిరగడం కాదు. వాళ్ళని పోలి నడుచుకోవాలి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మన పిల్లలైనా, మన తల్లిదండ్రులైనా ఎంతో కొంత తప్పు చెప్పొచ్చు. ఎంతో కొంత పొరపాటు చేయొచ్చు. మనల్ని ఎంతో కొంత మిస్‌గైడ్ చేయొచ్చు కానీ, యేసయ్య మనల్ని ఎప్పుడు కూడా మిస్‌గైడ్ చేయడు, తప్పు చేయడు, పొరపాటు చేయడు. అందుకే యూ షుడ్ వాక్ విత్ గాడ్ ఓన్లీ. నాట్ ఫాలో యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ కూడా నువ్వు ఫాలో కాకు. నీ అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, నీ గురువుని ఎవరిని ఫాలో మనిషి ఏ నరమానవుని నువ్వు ఫాలో కాకు. యేసయ్యను మాత్రమే నువ్వు ఫాలో కా. డోంట్ ఫాలో మీ ఆల్సో. నన్ను కూడా ఫాలో కావద్దు. యేసయ్యనే మనందరము యేసయ్యనే ఫాలో కావాలి. తెలుసుకోవడం కాదు. ఆయన గురించి నేర్చుకోవాలి. ఆయన గురించి, ఆయన లక్షణాలతో, ఆయన స్వభావాలతో మనం మార్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు అబద్ధకుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడును గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. సో సరెండర్ టు యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తావో దేవుణ్ణి ప్రేమించినట్టే, వాక్యాన్ని ఇష్టపడతావో దేవుణ్ణి ఇష్టపడ్డట్టే, వాక్యానికి తలదించుతావో దేవుడికి తలదించినట్టే, వాక్యానికి సరెండర్ అవుతావో దేవుడికి సరెండర్ అయినట్టే, వాక్యాన్ని విలువ ఇస్తావో దేవుడికి విలువ ఇచ్చినట్టే. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని రిజెక్ట్ చేస్తావో, ఏంటిది రిజెక్ట్ చేయడం అంటే? దూషణకు ప్రతి దూషణ చేయకన్నాడు దేవుడు. అందుకే నువ్వు దూషించాడు నిన్ను ఒకరు, కానీ నువ్వు ప్రతి దూషణ చేయలేవు. అయితే నువ్వు వాక్యానికి తల వంచినట్టే. సో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. సో ప్రేమించేవాడు క్రైస్తవుడు, ద్వేషించేవాడు క్రైస్తవుడు కాదు. క్షమించేవాడు క్రైస్తవుడు, కక్షలు సాధించేవాడు క్రైస్తవుడు కాదు. ఎంతమంది లేరండి, ఎంతమంది లేరండి. ఎన్నో కుటుంబాలు, క్రైస్తవుల కుటుంబాలలో నేను చాలా చూశాను. ఇంకా అన్యజనుల ఇళ్లలో శాంతి ఉంది కానీ క్రైస్తవుల ఇళ్లలో శాంతి లేకపోతుంది. ఎందుకంటే ఆ పోలికలు రావట్లేదు. నమ్ముతున్నారు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి. కానీ ఆ పోలికలు, ఆ స్వభావాలు, ఆ లక్షణాలు రావట్లేదు. క్రైస్ట్ లాగా మారట్లేదు. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. నెవర్ ఎండ్ ప్రాసెస్. ఇవన్నీ దేవుడు మీతో కాదు, నాతో కూడా మాట్లాడుతుంటాడు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నప్పుడు నా మాట మీ చెవులు ఎలాగైతే వింటున్నాయో నా చెవులు కూడా వింటున్నాయి. ఇవన్నీ మీకు ఎంత హెల్ప్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నేను ఇంకా మార్చుకుంటున్నాను. నేను ఇంకా తగ్గించుకుంటున్నాను. ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటి వరకు నేను మారింది గోరంత మాత్రమే. మారాల్సింది కొండంత ఉంది. ఇప్పటి వరకు నేను మారింది నీటి చుక్కంత మాత్రమే. ఇంకా మారాల్సింది సముద్రం అంతుంది. సో అర్థమవుతుందా అండి? అందుకే మనం ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఆయన వాక్యం ఎవడు గైకనునో వానిల్లి దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు. చూసారా అండి? నేను క్రీస్తు వాడను, నేను క్రైస్తవుడనని చెప్పుకొని వాడను. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చూసారా? అందుకే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోక, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటావో అప్పుడే చెప్పుకో. చూసారా అండి ఎంత మంచి వాక్యము. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకో. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? అయితే నువ్వు ఆయనలాగా నడవాల్సిందే, ఆయనలాగా శిలెత్తుకోవాల్సిందే, ఆయనలాగా నువ్వు బలంగా ఉండాల్సిందే, ఆయనలాగా సహనం ఉండాల్సిందే, ఆయనలాగా ఓపిక పట్టాల్సిందే, ఆయనలాగా నువ్వు ఏంటిది శాంతంతో ఉండాల్సిందే. అర్థమవుతుందా అండి? నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. సరెండర్ కావాల్సిందే ఆయనకు. సరెండర్ కావాల్సిందే. ఒక ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు. ఆర్మీకి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. సో మీరు ఇలాగే కటింగ్ చేసుకోవాలి. మీరు ఇలాగే డ్రెస్ చేసుకోవాలి. మీరు ఈ టైంకే లేవాలి. ఇంతే తినాలి. లేకపోతే ఇంతసేపే పడుకోవాలని కొన్ని రూల్స్ పెడతాడు.
సో ఆర్మీ ఆఫీసర్ ఆ రూల్స్ ప్రకారం నడిచిన వాడే ఆ ఆర్మీలో ఉంటాడు, లేకపోతే బయటికి గంటేస్తాడు. అర్థమవుతుందా అండి? నువ్వు క్రీస్తులాగా తెలుసుకున్నావా? అయితే నీకు కూడా కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు. అది యేసయ్య ఏంటి, సహనం అనే రూలు, ఓపిక అనే రూలు, ప్రతి దూషణ చేయకుండా ఉండడం అనే రూలు, అలాగే ప్రేమించడం అనే ఒక రూలు, క్షమించడం అనే ఒక రూలు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? రూల్స్ తీసుకొచ్చాడు, పాస్ చేశాడు, రూల్స్ పాస్. ఇవి చేసినప్పుడే నువ్వు క్రీస్తు అంటావు, క్రీస్తు అన్నవాడు అనబడతావు. అందుకే టైటిల్ క్రైస్తవులమే, అందరికీ టైటిల్ క్రైస్తవమే, కానీ వెనకాల గుసగుసలు. దేవుని నమ్ముకున్నామని చెప్పడం, వెనకాల విమర్శలు. దేవుని నమ్ముకున్నామని చెప్పడం, దేవుడు ఎవరిని తీర్పు తీర్చకన్నాడు. నిజం చెప్తున్నా, తీర్పు తీర్చేవాడు ఎవ్వడు కూడా క్రైస్తవుడు కానే కాదు. తీర్పు తీర్చని వాడు క్రైస్తవుడు. సో క్రీస్తు ఎవరిని కూడా తీర్పు తీర్చలేదు. ఆయనను తీర్పు తీర్చినా కూడా ఆయన ఎవరిని కూడా తీర్పు తీర్చలేదు. సో లివ్ లైక్ జీసస్ క్రైస్ట్, లివ్ లైక్ జీసస్ క్రైస్ట్. అందుకే నేను ఆయన అందరూ నిల్చున్నానని, నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావా? నేను దేవుడు బిడ్డనని చెప్పుకుంటున్నావా? అయితే విను, ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. సో నడుచుకో ఆయనలాగా, తీసుకో ఆ సఫరింగ్, తీసుకో ఆ కోపాన్ని తగ్గించుకో, ఆ ద్వేషాన్ని తగ్గించుకో, ఆ పగను తగ్గించుకో, సహనానికి రా, ఓపికకు రా, ఆ సఫరింగ్ తీసుకో, క్షమించేసేయి, ప్రేమించేసేయి, మన్నించేసేయి. పోతే ఏమున్నది? మా అంటే ఈ జీవితం పోతే మళ్ళా మనం పరలోకంలో ఉంటాము. ఉన్నదే చిన్న జీవితం, ఈగోలు, ఉన్నదే చిన్న జీవితము, కోపాలు, ద్వేషాలు, పగలు. అవును, మనం కరెక్ట్ గా ఉంటున్నాం బ్రదర్, కానీ అవతలుడు ఉండాలి. పోనీ వాడు ఒక బురద, అర్థమవుతుంది కదా? ఒకడు నిన్ను విమర్శిస్తున్నా అంటే వాడు బురదలో ఉన్నాడు, వాడు బురదలో ఉండి నీ మీద రాళ్ళేస్తున్నాడు. మనం కూడా ఆ బురదలో పోయి పడదామా? ఇప్పుడు ఒక పంది ఉంటదండి, ఆ పందిని తీసుకొని మంచిగా లక్స్ సోప్ వేసి కడుగుతాము, సింహాసంలో వేసి మంచిగా తూడ్చి మంచి బట్టలు వేస్తాము. ఆ తర్వాత అది కొద్ది నిమిషాలకే మళ్ళీ వచ్చి ఆ బురదలనే పంటది అది. అర్థమవుతుందా అండి? ఒక పంది బురదల నుంచి తీసి నువ్వు ఎంత తెల్లగా సబ్బేసి కడిగినా, ఎంత మంచి బట్టలు వేసినా, లేదా కోటి రూపాయల నక్లెస్ పెట్టినా, అది వచ్చి మళ్ళా బురదలనే పండిపోతుంది. దానికి అక్కడే సుఖము, అక్కడే ఆనందము. అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ పంది ఏం చేస్తుంది? ఇంకో పందులను తీసుకొచ్చి అలా పడుకోబెట్టాలని చూస్తుంది. సో అలాగే మనం అలా ఉండకూడదు. సో వి లీవ్ లైక్ జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ లాగానే వెళ్ళాలి. అందుకే నీకు విమర్శిస్తున్నా అంటే వాడు నిన్ను బురదలోకి లాగుతున్నాడు, అది ఒక బురద. నిన్ను దూషిస్తున్నాడంటే వాడు ఒక బురదలోకి, వాడు బురదలో ఆల్రెడీ పీకల్లాగా ఉన్నాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని కూడా నిందలు వేశారా లేదా? అది బురదని తెలుసు ఆయన, మళ్ళీ తిరిగి బురద వేయలేదు ఆయన. ఆయన విమర్శించిన మళ్ళా తిరిగి విమర్శించలేదు, బురద వేయలేదు వాళ్ళ మీద. ఆయనను తీర్పు తీర్చిన మళ్ళీ తిరిగి తీర్పు ఇచ్చలేదు, బురద వేయలేదు వాళ్ళ మీద, రాళ్ళు వేయలేదు. అందుకే ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, లోకరక్షకుడయ్యాడు. ఒక్క దేశమన్నా ఉందా అండి జీసస్ క్రైస్ట్ తెలియని దేశం? అందుకే మంచి ఎప్పటికైనా స్ప్రెడ్ అవుతుందండి, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది, మంచి ఎప్పటికైనా బాగుంటుంది. అందుకే మనం ఆయన అందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. సో చూడండి, మంచి వాక్యము. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు. నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావా? ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తాను నడుచుకున్నవాడు. సో ఆయన ఎలాగైతే ఆయనను పోలి, క్రీస్తు పోలి నడుస్తున్నావా? అయితే మనం ఆయన అందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. నువ్వు ఆయనలో నివసిస్తున్నావు అనే అర్థం అండి. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు క్షమించే గుణము, నీ లోపల క్షమించే గుణం లేదు. సో మిస్ మ్యాచ్. నువ్వు ఆయనలో నివసిస్తలేవు, ఆయనలో జీవించట్లేదు. ఇప్పుడు నాకు డిసిప్లిన్ చాలా ఇష్టం, టైం పంచువాలిటీ చాలా ఇష్టం. ఇప్పుడు నా పిల్లలు కూడా డిసిప్లిన్ గా, టైం పంచువల్ గా ఉండాలని కోరుకుంటారు. సిన్సియారిటీ నాకు చాలా ఇష్టం, ఆనెస్టీ చాలా ఇష్టం. నా పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ నాతో వాళ్ళు సిన్సియారిటీ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా, టైం పంచువాలిటీ లేకపోయినా, దే విల్ మిస్ మ్యాచ్ టు మీ. వాళ్ళు నన్ను పోలి నడుచుకోవట్లేదు. అలాగే దేవుల్లో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను మనం తెలుసుకొని ఆయనను పోలి నడుచుకున్నప్పుడు అప్పుడు మనం మిస్ మ్యాచ్ కాము, దేవుడు మనము మ్యాచ్ అవుతాము. వి షుడ్ సింక్ విత్ గాడ్ ఓన్లీ. అందుకే మా క్రమం తప్పకుండా వాక్యాన్ని వినడానికి రండి, 10 మందిని మోటివేట్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా రక్షించబడ్డారు, కానీ ఎంతమంది ఆత్మలు పరలోకానికి వెళ్తానది గ్యారంటీ లేదు.
సో చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కానీ ఎంతమంది కూడా నిజంగా ఆయన స్వరూపాన్ని, ఆయనను వెంబడిస్తున్నది అన్నది లేదు. అందుకే మీరు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ని వెంబడించకండి, నన్ను కూడా వెంబడించకండి, నీ తండ్రిని నీ తల్లిని వెంబడించకండి. అందరిలో ఎంతో కొంత పాపం ఉంది, అందరిలో ఎంతో కొంత దోషం ఉంది. ఏ పాపం లేనివాడు, ఏ దోషం లేనివాడు, ఏ అబద్ధం లేనివాడు, ఏ అసత్యము లేనివాడు యేసు ప్రభువారు. నువ్వు ఆయనను వెంబడిస్తే చాలు, నీ లోపల సత్యం వచ్చేస్తుంది, నీ లోపల ఓపిక వచ్చేస్తుంది, నీ లోపల సహనం వస్తుంది. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మానో అన్ని వదిలేశానండి, అందరిని వదిలేశాను. ఐ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, వాక్యాన్ని వెంబడిస్తున్నాను. అప్పుడు మెల్లిమెల్లిగా ఈ లోకం నుంచి దూరం అయ్యి దేవుడికి దగ్గర కావడం జరుగుతుంది. ఈ లోకం నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యి దేవుడికి కనెక్ట్ కావడం జరుగుతుంది. అందుకే నేను వెంబడించేది ఒక నీతిమంతుని. ఆయన వెంబడించినప్పుడు నా లోపల నీతి ఆటోమేటిక్ గా వస్తుంది. నేను వెంబడించేది ఒక పరిశుద్ధుని, పవిత్రుణ్ణి. ఆయన వెంబడిస్తున్నప్పుడు నా లోపల ఆ పరిశుద్ధత, పవిత్రత ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు అంతే కదండి, ఒక మూర్ఖుడితో తిరిగామనుకోండి, నలుగురు మూర్ఖులతో తిరిగామంటే మనం 5వ మూర్ఖులం అవుతాము. నలుగురు కోపిస్టులతో తిరిగామంటే మనం 5వ కోపిస్టులు అవుతాము. నలుగురు బురద చల్లే వాళ్ళతో తిరిగామంటే మనం కూడా 5వ బురద చల్లే వాడం అవుతాము. నలుగురు ఈడియట్స్ తో తిరిగామంటే మనం కూడా 5వ ఈడియట్ అవుతాము. అలాగే నలుగురు మంచి వాళ్ళతో తిరిగామంటే 5వ వాడు మంచిది అవుతాము. నలుగురు ధనవంతులతో తిరిగామంటే నువ్వు 5వ ధనవంతుడు అవుతావు. అలాగే నీ దేవుడు నీతిమంతుడు, నీ దేవుడు ధనవంతుడు, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనతో తిరుగు, ఆయనతో సావాసం చేయి, నువ్వు కూడా నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మారుతావు. క్రీస్తులాగా మారిపోతావు. ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ గాడ్ షరాబాకా తలరాబాకా నమ్రోస్కోతోలో రాబాకా. వాట్ ఏ మైటీ అనాయింటింగ్, గాడ్ మైటీ అనాయింటింగ్ రిలీజింగ్. అందరి హృదయాలు క్రీస్తులాగా మారును గాక. ఈ వాక్యం వింటున్న క్రీస్తు బిడ్డలు అందరూ కూడా క్రీస్తు హృదయాలాగా మారును గాక. యేసు నామంలో షారాబాక తలరాబాక నమ్రోస్కోతోలో రాబాక. లీవ్ లైక్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ హిమ్, ట్రస్ట్ హిమ్ అండ్ ఫాలో హిమ్. వద్దు, బురద చల్లేవాడు చల్లుకొనివ్వండి, వదిలేసేద్దాం. ఆ బురదలో మనం పడద్దు. పందిని ఎప్పుడైనా కూడా అలా కూర్చోబెడతాది, అక్కడనే ఉంటది. మళ్ళీ అది మళ్ళా బురదలోనే పడుకోవడం సుఖంగా ఉంటది. వీఆర్ నాట్ యానిమల్స్. సో చూసారండి, మనం ఆయన ఎందు దీని వలన తెలుసుకున్నాము. సో మనం దేవుల్లో ఉంటున్నామండి, దేవుల్లో ఉంటున్నాము. గొప్ప ధన్యత, ఆయన మహాజ్ఞాని, ఆయన సర్వంతర్యామి, ఆయన గొప్ప పవర్, ఇస్ ఆల్మైటీ పవర్. ఆ పవర్ మన లోపల ఉంది. అర్థమవుతుందా? మనం అందరం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదండి. గుర్తుపెట్టుకోండి, మన లోపల ఒక అన్లిమిటెడ్ పవర్ ఉంది. మన లోపల అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఒక గొప్ప ఉన్నతమైన పిలుపు ఉంది మన అందరి మీద. సో అందుకే వేస్ట్ చేసుకోకు, ఆ కోపాలతో, ద్వేషాలతో వేస్ట్ చేసుకోకు. దూరం ఉండు అలాంటి వాళ్ళతోటి. క్రీస్తుని పోలి నడువు, సహనంగా ఉండు, ఓపికతో ఉండు, భరించు. ఆ పరలోక రాజ్య మహిమ పొందుకోవడానికి తగ్గించుకో, ప్రేమించు, క్షమించు. మైటీ అనాయింటింగ్ ఈజ్ రిలీజింగ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞ నేను మీకు రాయుట లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. చూసారండి, ఇది కొత్త ఆజ్ఞ కాదు. బైబిల్ రాసినప్పటి నుంచి ఇదే ఉంది. బైబిల్ మొదలైనప్పటి నుంచి ఇదే ఉంది. ఈ వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానికి తల దించాల్సిందే, వాక్యంకి తల దించాల్సిందే. ఇప్పుడు ఒక ఆవు ఉంటదండి, ఆవు మీద ఒక బుల్ కాట ఏది పెడతారండి, ఇట్లా ఒక ఎద్దు మీద పొలం దున్నే వాళ్ళు ఒక తల మీద భారం పెడతారు, భుజాల మీద భారం పెడతాడు ఆ రైతు. ఆ భుజాల మీద, మెడ మీద ఆవుకి ఏం పెడతాడు? ఒక భారాన్ని పెడతాడు, ఒక కాట్ పెడతాడు. దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఎద్దుల బండి నడిపించేటప్పుడు ఆ బండిని చెక్కతోటి అది పెడతాడు, భుజాల మీద, తల మీద పెడతాడు. నీ వాక్యం కూడా అలా వంచాల్సిందే. వాక్యానికి శిరస్సు వంచండి, వాక్యానికి సరెండర్ కాండి, వాక్యానికి ఒబే కాండి. కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల్సిందే. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకోగానే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి ఏం చేస్తాడు? ధనవంతుడుగా చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి నిన్ను ఏం చేస్తాడంటే క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మెయిన్ గోల్ ఏంటిది? నిన్ను ఇప్పుడు తండ్రిని పోలుకొని కుమారుడిని నడుచుకున్నాడు. కుమారుడిని పోల్చుకున్నట్టు మనందరము ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నామో, ఎవరైతే ఆయన నమ్ముతున్నామో ఆయనను పోలి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని నీ లోపల పెట్టి, ఆ పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత ఏంటిది? క్రీస్తు పోలికలోగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. లేకపోతే మనం క్రీస్తులాగా బ్రతకడం కష్టం అండి.
క్రీస్తులాగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి క్రీస్తు స్వరూపంలోకి మారుస్తున్నాడు, క్రీస్తు లక్షణాలతోటి మారుస్తున్నాడు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, లార్డ్ జీసస్, మా అందరి హృదయాలతో మాట్లాడావు, స్వస్థతపరచావు, బలపరచావు తండ్రి. వాట్ ఏ మైటీ బ్లెస్సింగ్స్ యూ రిలీజ్డ్ మై లార్డ్, మైటీ అనాయింటింగ్ ని రిలీజ్ చేశావు. ఈ వాక్యము అందరి హృదయాలలో కడుగును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.